ఖుద్బుల్లాపూర్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళా కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ సన్నా కవిత పాల్గొన్నారు। ఖుద్బుల్లాపూర్ మండలంలోని తెలంగాణ ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళా పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో మండల అధికారి ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ఎంపీపీ సన్నా కవిత అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ఎంపీపీ సన్నా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు ఆసరా వృద్ధాప్య పెన్షన్లో భాగంగా ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్ ప్రవేశపెట్టడానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు। ఒంటరి మహిళలకు 11 గ్రామాల నుండి 312 మంది మహిళలు పెన్షన్ పత్రాలను అందజేశారు। అదేవిధంగా రాలేని వారు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని మరలా వారికి కూడా ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు। ఈ కార్యక్రమంలో 11 గ్రామాలకు చెందిన సర్పంచ్లు మరియు ఎంపీటీస్లు అధికారులు పాల్గొన్నారు। ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒంటరి మహిళలను గుర్తించి ఈ 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరం। మీ అందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। అలాగే చాలా ఒంటరి మహిళలను గుర్తించింది। ఉదాహరణకి కుంపలిలో ప్రజే కాలనీలో ఒక ఆమెకి భర్త లేడు, పిల్లలు లేరు, ముసలామె, ఆమెకి తిండి వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు। అలాంటి వాళ్ళని మీలో కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు। ఆసరా రావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ పెట్టడం జరిగింది। అలాగే ఇవే కాక చాలా స్కీమ్స్ పెట్టడం జరిగింది। ఇప్పుడు మా వార్డ్ మెంబర్ చెప్పినట్టు స్కూళ్ళల్లో సన్నబియ్యం కానీ రేషన్ ఒక్కరికి 4 కిలోలు ఇచ్చేటి 6 కిలోలు ఇచ్చుడు కానీ చాలా ఇట్లాంటి మంచి మంచి స్కీమ్స్ పెట్టడం జరిగింది। మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లా వేయడం, మిషన్ కాకతీయ, అలాగే నైట్ స్కూల్స్ చదువురాళ్ళు కూడా పెద్దలు చదువుకోవాలన్న ఉద్దేశంతో నైట్ స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది। చాలా మంది వెళ్తలేరు, చదువుకోవటలేదు, కానీ సొంతగా నేర్చుకోవాలి, చదువుకోవాలి వస్తేనే కొంచెం ఏదైనా మనకి తెలుసుకుంటాం। ముందు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, నైట్ స్కూల్స్ బాగుంటుంది। ఇప్పుడు రానోళ్ళు ఎవరు బాధపడదు, పెన్షన్స్ రాలేవు అని రీజనబుల్గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా వస్తాయి। కొంతమంది 65 ఏళ్ళ నుండి ఇందులో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అందులో పెన్షన్స్ ఆసరా పెన్షన్తో వస్తాయి। ఇందులో రాకుండా ఉన్నోళ్ళు బాధపడద్దు, ఎందుకంటే కొంతమంది ఆస్తి ఉన్నోళ్ళు ఒక మహిళ ఉన్నా కానీ డబ్బున్నోళ్ళు కూడా పెట్టుకున్నారు। అది ఎందుకంటే మనకి ఒకరోజు సర్వే చేసిన దాంట్లో వీళ్ళ ఆధార్ లింక్తో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కొట్టడంతో వాళ్ళకి ఆస్తి ఉన్నదన్న ఉద్దేశంతో వాళ్ళకి క్యాన్సిల్ అయితే రీజనబుల్గా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంగా మన ముఖ్యమంత్రి గారు। కానీ అలా మనము ఇప్పుడు ముందుకు పోవాలంటే మనం చాలా చేయాలి। మనకి ఇప్పుడు మండలంలో కూడా మనని గుర్తించి చదువుకున్న వాళ్ళు పిల్లలు స్కూళ్ళ దాకానే ఉండి కాలేజీ పోకుండా కాలేజీ పోయే స్తోమత లేకుండా ఉంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు మనకి ఇక్కడ కాలేజీ కూడా శాంక్షన్ కావడం జరిగింది। అతి తొందరలో బాదర్పల్లిలో కాలేజీ కూడా కట్టిస్తారు। అలాగే మనకి మల్టీపర్పస్ హాస్పిటల్ కూడా మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది, అది కూడా బాదర్పల్లిలో కట్టియడం జరుగుతుంది। మనకి బాధలు కష్టాలు అతి తొందరలో తీరిపోతాయి। మనకి ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను।